హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి రాజు కెనడా కవర్లు. పార్క్ ఒమేగా మనం క్యూబెక్ అండ్ మోంట్రియాల్ ట్రిప్ వెళ్ళినప్పుడు బెస్ట్ జూ చూడాలి అని అనుకుంటే పార్క్ ఒమేగా. ఇది సఫారీ పార్క్. ఇది వచ్చేసి మౌంట్ బెల్లా క్యూబెక్లో ఉంటుంది. దీనికి ఎంట్రన్స్లోనే టికెట్స్ తీసుకోవాలి. కిడ్స్కి తీసుకోవాలి, అడల్ట్స్కి తీసుకోవాలన్నమాట. విత్ టికెట్స్ దే విల్ ప్రొవైడ్ ఏ రూట్ మ్యాప్. సో రూట్ మ్యాప్లో మనకి ఎక్కడ లేక్స్ ఉన్నాయి, ఎక్కడ యానిమల్స్ ఉన్నాయి, ఎక్కడ ఫార్మ్స్ ఉన్నాయి, ఇవన్నీ చూపిస్తారనమాట. ఆల్మోస్ట్ ఇందులో మనకు చూపించేదంతా వైల్డ్ లైఫ్ స్పీసెసే ఉంటుంది. ఏమేమి ఉంటాయి అంటే బేవర్ ఉంటుంది, యాక్ ఉంటుంది, రెకూన్ ఉంటుంది, డీర్స్ ఉంటాయి, వైట్ టైల్ డీర్స్ ఉంటాయి, మ్యూల్ డీర్స్ ఉంటాయి, అండ్ అలాగ టర్టిల్స్ ఉంటాయి, కొన్ని చోట్ల బ్లాక్ బేర్స్ ఉంటాయి, మౌస్ ఉంటుంది, అండ్ కోగర్ అని అంటారు, అవి ఉంటాయి, బైసన్ ఉంటాయి, అండ్ ఈగల్ ఉంటాయి, యాంటిలోప్స్ ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ యానిమల్స్ మొత్తం మనం చూడొచ్చు అనమాట. దాదాపు ఇది అంతా ఒక 12 కిలోమీటర్స్ రూట్ ఉంటుంది. అదంతా మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. మనం ఎటు కావాలంటే అటు వెళ్ళొచ్చు. ఎంట్రన్స్ ఉంటుంది, ఎగ్జిట్ వే కూడా ఉంటుందన్నమాట. వన్స్ మనం ఆ ఎంట్రన్స్ రూట్లోకి మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం బైసన్ చూడాలనుకోండి, ఆ వేలోకి వెళ్ళినప్పుడు కంప్లీట్ అదే వేలో నుండి మనం ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. అలానే వేరే దాంట్లోకి వెళ్ళాలంటే కూడా వాళ్ళ ఎగ్జిట్ అండ్ ఎంట్రన్స్ రెండు చూపిస్తారు మనకి. అండ్ ఇక్కడ వచ్చేసి రెస్టారెంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఎట్ ద ఎంట్రన్స్లోనే రెస్టారెంట్స్ అవైలబిలిటీ ఉంటుంది, అండ్ వాష్రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్ వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకొక చోట రెస్టారెంట్ ఉంటుంది, అండ్ అక్కడ కూడా వాష్రూమ్స్ అవన్నీ చాలా నీట్గా అవైలబిలిటీ ఉంటుందన్నమాట. అండ్ అవుట్ సైడ్ మనం చాలా స్పెండ్ చేయడానికి స్పేస్ ఉంటుంది. అది అసలు చాలా చూడడానికి బాగుంటుందన్నమాట. లైక్ ఒక చోట మనం ఫామ్కి వెళ్ళాల్సి వస్తుంది, ఆ ప్లేస్లో మనకి రెస్టారెంట్స్ అవైలబిలిటీగా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి అన్ని యానిమల్స్ ఒకే చోట ఉండవు. మనకు ఒక్కొక్క యానిమల్స్ ఒక్కొక్క చోట ఉంటాయి అన్నమాట. లైక్ బేర్స్, చిన్న చిన్న హెన్స్, పీకాక్స్, గోట్స్, షీప్స్, ఇవన్నీ వచ్చేసి ఒక ఫామ్ ఏరియా లాంటిది పెట్టేసి అక్కడ ఉంటాయి అన్నమాట. లైక్ బీర్, వూల్ఫ్, మోస్, ఇవన్నీ వచ్చేసి వేరే ఏరియాలో ఉంటాయి అన్నమాట. సో వైల్డ్ యానిమల్స్ ఒక చోట, ఫామ్ యానిమల్స్ ఒక చోట వీళ్ళు గ్రో చేస్తూ ఉన్నారనమాట. మనం మనతో పాటు క్యారెట్స్, వేరే ఐటమ్స్ ఏమైనా వాటికి ఫీడ్ చేయాలనుకుంటే తెచ్చుకోవచ్చు. బట్ సేఫ్ ఏంటంటే మనం కార్లో ఉండడమే చాలా సేఫ్. ఇన్స్టెడ్ ఆఫ్ వాకింగ్ చేసి కొంతమంది అయితే వెళ్తున్నారు, కానీ ఇన్స్టెడ్ ఆఫ్ వాకింగ్ నేనైతే సేఫ్గా కార్లోనే ప్రిఫర్ చేస్తాను అనమాట కిడ్స్ ఉన్నప్పుడు. ఇక్కడ స్మాల్ లేక్స్ కూడా ఉంటాయండి. అంతేకాదు ఎఫ్ఎం రేడియో స్టేషన్ కూడా అవైలబిలిటీగా ఉంటుంది. ఎందుకంటే మనకి డైరెక్షన్స్ అండ్ గైడెన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మనకి ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ ఆప్షన్స్ ఉంటాయి, మనం ఇంగ్లీష్ చూస్ చేసుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ ఒక చిన్న వేగన్ వస్తుంది. ఆ వేగన్ వచ్చేసి మనల్ని ఫామ్కి తీసుకెళ్తుంది. ఆ ఫామ్లో వాళ్ళు మనకి ఆ ఏరియా గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, కానీ ఎక్కువ ఫ్రెంచ్లోనే ఉంటుంది. మనకైతే ఏమీ అర్థం కాదు. ఆ వేగన్ రైడర్ మనల్ని ఒక ఫామ్ దగ్గరకు తీసుకెళ్తుంది. ఆ ఫామ్ దగ్గర చిన్న చిన్న షీప్స్, పీకాక్స్, హెన్స్, హార్సెస్. ఈ హార్సెస్ అయితే చాలా ఏజ్డ్ హార్సెస్ అంటండి. వాళ్ళు అక్కడ నుంచి ఫీడ్ చేస్తున్నారనమాట. ఎవరైనా ఎక్కాలి అనుకుంటే కూడా ఎక్కడానికి పర్మిషన్ ఉంది మనకి. ఆ చుట్టుపక్కల ఏరియా అంతా జస్ట్ లైక్ ఒక ప్లే ఏరియా ఉంటుంది కిడ్స్ కోసం. అలానే కొంచెం సేపు మనం కూర్చొని టైం పాస్ చేయడానికి కూడా బాగుంటుంది ఆ చుట్టుపక్కల ఏరియా అంతా. ఇక్కడికైతే మనం లంచ్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోవచ్చండి. మనం కూర్చొని తినడానికి పిక్నిక్ స్పాట్ లాగా కూడా ఉంటుంది. వాళ్ళు ఏం రిస్ట్రిక్షన్స్ పెట్టారనమాట. సో మేము వెళ్ళేటప్పుడు హ్యాపీగా లంచ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోయాము. మేము మార్నింగ్ 11కి ఆ టైంకి ఎంటర్ అయితే ఈవినింగ్ 4:30 అయింది మేము బయటికి రావడానికి. మేము చాలా స్లోగా చూసుకుంటూ వచ్చేసాము ఏరియాస్ అన్నీ.
వీటన్నిటికి ఫెన్సెస్ వేసేసి చాలా సేఫ్గా ఉంటుందండి. మనం ఎక్కడ దిగాల్సిన అవసరం అయితే ఉండదు. సో బియర్స్కి కానీ, వైల్డ్ వుల్ఫ్కి కానీ, ఇంకా ఈగల్స్కి కానీ వాటన్నిటికీ ఎక్కడికక్కడ మనకి ఫెన్సెస్ ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రవంతి రాజు కెనడా కబుర్లు, సో దట్ నేను మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఆల్ దీస్ డీటెయిల్స్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ మై వీడియో. బాయ్.